మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము మరి సమాజంలో గమనిస్తూ ఉంటే క్రైస్తవుల మీద కొన్ని మతోన్మాద శక్తులు కుట్రబన్ని ఎక్కడికక్కడికి సువార్తను ఆపేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, బలవంతంగా వాళ్ళే బొట్లు పెడుతూ మరి వాళ్ళే మన మీద ప్యాడ్ నీళ్ళు చల్లడము, ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళు బలవంతంగా చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు ఏమంటారంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, క్రైస్తవులైన మీరు బలవంతం చేస్తున్నారు, మేము కాదు అని ఓదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా మరి బస్ స్టాండ్లో కూడా ఒక అతన్ని కూడా వాళ్ళు బలవంతంగా జై శ్రీరామ్ అని అనిపించడం కూడా జరిగింది. ఇంతకీ అసలు బలవంతంగా మత మార్పిడి చేస్తుంది క్రైస్తవుల, లేకపోతే ఈ హైందవ సహోదరులు, అందరు కాదు కొంతమంది వాళ్ళ అన్నది ఇప్పుడు నేను ఒక వీడియో పెడతాను, క్లిప్పింగు, మీరు చూడండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ పూర్వకంగా మీరు తెలియజేసి నన్ను ఇంకా ప్రోత్సాహపరచండి. ఇంకా అనేక వీడియోస్ మనము చేస్తున్నాం కనుక దేవుని ప్రేరేపణ బట్టి చూసేసండి. మీరు ఇంకా బలవంతం మత మార్పుల్లో క్రైస్తవులు చేస్తున్నారా, లేకపోతే మేము హిందువులు అని చెప్పుకుంటూ కొంతమంది మతోన్మాదులు దూరి మతోన్మాదులు చేస్తున్నారా, మీకు అర్థమైంది. ఇక చూసేసేయండి ఆ క్లిప్పింగు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను 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 గట్టిగా జై శ్రీరామ్. బొట్టు పెట్టాము కుంకుమ వీళ్ళక తీ, కుంకుమ తీ, బొట్లు పెట్టుద్దాం వీళ్ళకి అందరికన్నా. తీయండి, తీయ స్పీడ్గా. అమ్మా బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి అమ్మా, పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఏం బొట్టు పెట్టుకో. ప్రాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవడండి యేసు? వాడు పుట్టి పెరిగింది ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. గుడ్డలోడు తీసి కొడతా. భద్రాచలం అనే ఈ గ్రామంలో రాముడు నడిచిన వంటి ఈ నేలలో మనం పుట్టాం.